హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కార్లో రాథోడ్ మనోహరి అయితే బయటకు వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత రాథోడ్ నువ్వు ఇక్కడే ఉండు, నాకు కొంచెం గోల్డ్ షాప్లో పని ఉంది, నేను వస్తాను అని మనోహరి అయితే గోల్డ్ షాప్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళి గోల్డ్ షాప్లో అయితే మంగళసూత్రాలు చూపించమని తనకి నచ్చినవి అయితే తీసుకుని ఆ మంగళసూత్రాలను తీసుకుని చాలా మురిసిపోతూ, ఇవే అమర్, నువ్వు నా మెడలో కట్టబోయే సూత్రాలు అని అయితే వాటి చూస్తూ సంతోషపడి, ఇవి ప్యాక్ చేయండి అని అయితే ఆ షాప్ ఆయనకి చెప్తుంది. ఇక ఆయన ప్యాక్ చేసి అయితే మనోహరికి ఇస్తారు. ఇక మనోహరి అయితే బయటకు వస్తుంది. ఇంతలో కారులో ఉన్న రాథోడైతే, ఈ మేడం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది, ఏమైనా స్కెచ్ చేసిందా ఏంటి, మళ్ళీని ఎవరి కొంప ముంచుతుందో ఏంటో అని రాథోడ్ కారులో కూర్చుని అనుకుంటారు. ఇక షాప్ నుంచి బయటకు వచ్చిన మనోహరి అయితే, రాథోడ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అయితే పక్క షాప్లోకి అయితే వెళ్తుంది. ఇక అప్పుడే గోల్డ్ షాప్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి, సార్, ఇందాక వచ్చిన మేడం అయితే బిల్ తీసుకోకుండా వెళ్ళిపోయింది, ఈ బిల్ పేపర్ ఆ మేడంకి ఇచ్చేయండి సార్ అని రాథోడ్కి అయితే ఆ బిల్ పేపర్ అయితే ఇచ్చేస్తారు. ఇక ఆ రాథోడ్ అయితే ఆ బిల్ పేపర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, మనోహరి మంగళసూత్రాలు కొన్నదా, ఎందుకు కొన్నది అని ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ వెంటనే ఈ విషయాన్ని మిస్సమ్మకి చెప్పాలి అని అయితే కరుణకి అయితే కాల్ చేస్తాడు. ఇక కరుణ, మిస్సమ్మ ఇద్దరూ కూడా ఆశ్రమంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాథోడ్ కాల్ చేయడం చూసి కరుణ ఇలా అంటూ ఉంటుంది, నీ అసిస్టెంట్కి అస్సలు పని లేదు, అస్తమాను కాల్ చేసి విసిగిస్తున్నాడు, ఉండి చెప్తాను అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి, నీకు పనేం లేదా, అంత మాటలు ఎందుకు, నాకు కాల్ చేసి తింటున్నావు అని అయితే కరుణ అంటూ ఉంటే, నీకు అంత సీన్ లేదు, కానీ ముందు మిస్ అమ్మకి ఫోన్ ఇవ్వు, అర్జెంటుగా మాట్లాడాలి అని అయితే అంటూ ఉంటాడు రాథోడ్. నీతో ఏదో చెప్పాలంటవే, తీసుకో అని అయితే కరుణ మిస్ అమ్మకి ఫోన్ ఇస్తుంది. చెప్పు రాథోడ్, ఏంటి విషయం అని అయితే మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ ఇలా చెప్తూ ఉంటాడు, మిస్సమ్మ, మనోహరి ఏదో కుట్ర చేయబోతుంది, ఏదో ప్లాన్ వేస్తుంది అని నాకు అనుమానంగా ఉంది. మనోహరి ఇప్పుడే షాప్లోకి వెళ్ళి మంగళసూత్రం కొన్నది, నాకెందుకు అనుమానం కింద ఉంది మిస్సమ్మ అని అయితే రాథోడ్ అంటూ ఉంటాడు. లేదు రాథోడ్, తను ఎవరికోసమైనా కొన్నదేమో అని మిస్సమ్మ అంటూ ఉంటుంది. ఏమో మిస్సమ్మ, నువ్వు లేవు, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది, ఏమైనా ప్లాన్ వేసి సాచేత ఆ మంగళసూత్రాలు కట్టించుకుంటుందేమోనని నాకు అనుమానంగా ఉంది, అందుకే నీకు చెప్తున్నాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఆ మనోహరికి అంత సీన్ లేదు రాథోడ్, నువ్వేమి టెన్షన్ పడకు, సరే ఉంటాను అని మిస్సమ్మ అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక రాథోడ్ కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఇక మిస్సమ్మతో కరుణ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏవే, రాథోడ్కి వచ్చిన అనుమానం నిజమే, ఆ మనోహరి నువ్వు లేవు, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది, తాళి కట్టించేసుకుంటే ఏం చేస్తావే అని అయితే కరుణ అడుగుతూ ఉంటుంది. ఆయన గురించి నాకు తెలిసే, ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు, ఆయన ఖచ్చితంగా ఎంతటి పరిస్థితి వచ్చినా సరే మనోహరి మెడలో తాళి కట్టరు అని అయితే మిస్సమ్మ అంటూ ఉంటుంది. అదే మరి పప్పులో కాలేయడం అంటే, మరి మీ అక్కని ఎంతలా ప్రేమించారు, నీ మెడలో తాళి కట్టలేదా, అలాగే ఏదైనా పరిస్థితి వస్తే మనోహరి మెడలో తాళి కడితే అప్పుడు ఏం చేస్తావే అని కరుణ అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి బాగి అయితే ఆలోచనలో పడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మరొక పక్కన మనోహరి అయితే ఒక రౌడీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్పి, రేపు నువ్వు షూట్ చేయాలి అని లొకేషన్ చెప్పి కాస్త డబ్బు అయితే ఇస్తుంది. మరి మనోహరి ప్లాన్ ప్రకారం అమర్ చేత తన మెడలో తాళి కట్టించుకుంటుందా లేదా, విషయం తెలిసిన బాగి అయితే మనోహరి కుట్రను బయటపెట్టి ఆ పెళ్లిని ఆపిస్తుందా, మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.